గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి ఫలితాలను అనుభవిస్తారు? మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రము 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. వీరికి ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యత 3, అగౌరవము 1. మకర రాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు, మంత్రి అయినాడు. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది వీళ్లకు, కానీ ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు చేసే వృత్తి యందు ఉత్తీర్ణత, ఏ వృత్తులైతే చేసుకుంటున్నారో వాళ్లకు ఉత్తీర్ణత అనేటువంటిది ఉన్నది. మంచి యోగం ఉంది, ధనలాభం ఉన్నది. ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సంపదలు కలుగుతాయి, స్థానబలం బాగా ఉంటుంది వీళ్లకు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్థానబలం ఉంటుంది వీళ్లకు. అలాగే అన్నింటా ఆకర్షణ, ఏ పని చేసినా ఆ పనిలో ఆకర్షణ వీళ్ళది అని కనుక్కునేట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రతి అడుగు విజయం వైపే ఉంటుంది గాక. వీళ్ళు వేసే ప్రతి అడుగు విజయం వైపు ఉంటుంది. ప్రజల యొక్క ఆదరణ, జనాదరణ పొందుతారుగాక. ఖచ్చితముగా ఒక ఆఫీసులో ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తి కూడా మిగతా కొలీగ్స్ అందరూ కూడా వీళ్ళ అడుగుజాడల్లో నడవటం సరేలేని అలా ఒక ఇది ఉంటుంది వీళ్ళకు. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళకు. పలుకుబడి పెరుగుతుంది. వీళ్ళు ఏది చెప్పినా, నువ్వు చెప్పినాక దాంట్లో మళ్ళీ ఇంకో రెండో మాట ఏముంది, నువ్వే చెప్పిన తర్వాత దానికేముంది అంటారు. వీడి దగ్గర ఏముంటుందో ఏం లేదు తెలియదు, కానీ హానెస్ట్, సిన్సియారిటీ, మనిషి మాట్లాడితే విలువ, ఈ మనిషికి విలువ ఉంటుంది కాబట్టి ఇతన్ని మనం పోగొట్టుకోకూడదు అనేటువంటి ఇది ఉంటుంది వీళ్లకు. మానసికమైనటువంటి సంతృప్తితో జీవితము గడుపుతారు. అమ్మవారి అనుగ్రహము వీళ్లకు పరిపూర్ణముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా వెళ్ళవచ్చును, స్థిరపడవచ్చును, అక్కడ బాగుంది. ఆ తర్వాత భూముల వలన మంచి యోగాలు ఉన్నాయి, క్రయ విక్రయాల వలన లాభాలు ఉన్నాయి. అలాగే కోర్టుపరమైనటువంటివి ఏమైనా వీళ్లకు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోయి వీళ్లకు అనుకూలముగానే ఉంటుంది అనేటువంటి తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు అత్యంత మేలు ఉంది, మంచి వ్యాపారాలు చేసుకుంటారు. సినిమా వాళ్ళకు కూడా మంచి యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవీ యోగం అనేటువంటిది కూడా ఉన్నది. ఖచ్చితంగా పదవి వస్తుంది వీళ్లకు అనేటువంటిది తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళితే మేలు జరుగుతుంది. జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.